మమ్మీ ఎక్కడున్నావు? కిచెన్లోనా? నేనే వస్తున్నా. మమ్మీ నిన్న నువ్వు కిలో చికెన్ పచ్చడి పెట్టినావు కదా, ఈ రోజు ర్యాపిడో చేసి పంపించాను. కస్టమర్ హాస్టల్లో ఉంటారు. ఫస్ట్ టేస్ట్ చూడగానే చాలా బాగా నచ్చేసి కాల్ చేసి చాలా బాగుంది థ్యాంక్ యూ అని చెప్పారు. దాంతో పాటు ఫస్ట్ నీకు థ్యాంక్ యూ చెప్పమన్నారు. మర్చిపోకండి, థ్యాంక్ యూ కంపల్సరీ చెప్పండి అని. సో నువ్వేం చెప్తావు? అమ్మకి థ్యాంక్స్ చెప్తా. నా పచ్చడి బాగా నచ్చినందుకు మరి థ్యాంక్స్. హే గైస్, ఈరోజు డే 10 ఆఫ్ అవలేహా క్విక్ కిడ్స్. సో ఈరోజు టోటల్ 4 ఆర్డర్స్ వచ్చాయి. జనరల్గా మండేస్ ఇంట్లో నాన్ వెజ్ వండరు, బట్ బిజినెస్ స్టార్ట్ చేశాక తప్పదు కదా. సో నేను వెళ్ళి చికెన్ అండ్ ప్రాన్స్ తెచ్చాను అండ్ పొద్దున్నే డాడీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారు. ఏంటో ఈరోజు బాగాలేదనుకుంటా 2 కస్టమర్స్కి ఫ్రీగా పికిల్స్ పంపిస్తున్నాం. ఏమైందంటే ఒక కస్టమర్కి ఏమో డెలివరీ కాకపోయినా డెలివరీ అయినట్టు చూపించింది. సో 4-5 డేస్ వెయిట్ చేశాం. ఇంకా ఎలాంటి అప్డేట్ రాకపోయేసరికి కస్టమర్ ఏదైతే ఆర్డర్ చేసుకున్నారో అదే మళ్ళీ చేసి పంపించాము. అండ్ ఇంకో ఆర్డర్ ఏమో ఇక్కడ హైదరాబాద్ అబిడ్స్లోనే, బట్ ప్యాకేజ్ డ్యామేజ్ అయిందని తెలిసింది ఈరోజు. సో కస్టమర్కి ఇన్ఫార్మ్ చేసేసి కస్టమర్ ఏదైతే ఆర్డర్ చేసుకున్నారో అది మళ్ళీ పంపిస్తున్నామని చెప్పాము. రెండిట్లో మా తప్పు లేదు, బట్ ఆర్డర్ చేసుకున్న తర్వాత కస్టమర్ని వదిలేయలేం కదా, వాళ్ళకి ఆ పికిల్స్ ఎట్లయినా సరే డెలివరీ చేయించాలి. సో అందుకని చెప్పేసి మళ్ళీ చేసి పంపించాము. ఇప్పుడైతే చాలా మందికి కన్ఫర్మ్ అయిపోయారు ఏంటంటే మా దగ్గర ఆర్డర్ చేస్తే ఏమైనా సరే పికిల్స్ అయితే పక్కగా డెలివర్ చేస్తాము అని.